అర్జునుడు తన సందేహాల వల్ల నిర్ణయం తీసుకోలేని స్థితి గురించి శ్రీకృష్ణ పరమాత్మతో చెబుతూ, కార్పణ్యదోషోపహత స్వభావః పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతాః యచ్ఛ్రేయస్యాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం షాధి మాం త్వాం ప్రపన్నం. పిరికితనమనే దోషంతో దెబ్బతిన్న నా మనస్సు ధర్మ నిర్ణయం చెయ్యలేకపోతుంది. కాబట్టి నిన్నడుగుతున్నాను, నేను నీ శిష్యుణ్ణి, నాకు ఏది మంచిదో అది నువ్వే చెప్పు శ్రీకృష్ణ పరమాత్మ అని చెప్పి శ్రీకృష్ణుణ్ణి శరణాగతితో వేడుకుంటున్నారు. నహి ప్రపశ్యామి మమాపనుధ్యాత్ యచ్చోకముచ్చోషణమింద్రియాణాం అవాప్య భూమావసపత్నమృద్ధం రాజ్యం సురాణామపి చాధిపత్యం. ఈ లోకం పైన ఏకఛత్రాధిపత్యమే ఇచ్చినా, స్వర్గాధిపత్యమే వచ్చినా సరే నా ఇంద్రియాలన్నింటినీ దహించి వేస్తున్న ఈ దుఃఖం చల్లారేలా లేదు అని అర్జునుడు ఎంతో దుఃఖస్థితిలో ఈ మాటలు పలుకుతున్నాడు.